గలతీ గ్రూపే. గలతీలో రాసిన పత్రిక అంత స్పష్టంగా రాయబడింది. మత విశ్వాసాన్ని ప్రక్కన పెట్టండి, మీరు ఆత్మీయులు ఇప్పుడు. అందుకని ఇక్కడ అంటాడు గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, ఓ అవివేకులైన గలతీలారా, అంటే ఫస్ట్ ఊర్లో వదిలేసి వచ్చినటువంటి వారులారా, పరిచర్య కావాలని వచ్చిన వారులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? మిమ్మల్ని ఎవరు భ్రమ పెట్టాడు? మీరు ఊరు వదిలిచ్చేటప్పుడు ఏం నిర్ణయించుకున్నారు? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. మీరు ఊరు వదిలేసి వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారు మీకు ఎలా కనిపించాడు? ఆయన మిమ్మల్ని సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. నా కన్నుల ఎదుట యేసుక్రీస్తు వారు ప్రదర్శించబడ్డారు. యేసుక్రీస్తు వారి గురించి నేను చెప్పాల్సిందే, యేసుక్రీస్తు వారి రక్షణ సువార్త ప్రకటించాల్సిందే, నాకు ఇచ్చిన ఈ సంతోషాన్ని తెలియపరచాల్సిందే అని చెప్పి రాష్ట్రాలని, దేశాలని, ప్రాంతాలని వదిలి వచ్చారు కదా. ఓ అవివేకులైన గలతీలారా, ఓ అవివేకులైనటువంటి విశ్వాసులారా అని నేడు మనకు కూడా తెలియపరుస్తున్నటువంటి మాట ఇది. మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడింది కదా యేసుక్రీస్తు వారు సిలువ వేయబడినట్టు. అంటే అంత ఇదిగా యేసుక్రీస్తు వారిని గురించి పౌలు గారు చెప్పాడు. ప్రదర్శించబడటం అంటే గలతీలు అన్యజనులు వీళ్ళ ముందు ప్రదర్శించబడ్డాడంటే అంత ఇదిగా నీకు కనిపించాడు కదా. ఇది మాత్రం మీ వలన తెలుసుకొని కోరుచున్నాను. 2వ వచనం, 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 2వ వచనం. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొని కోరుచున్నాను, ధర్మశాస్త్రమైన సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినటం వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులవుదురా. అయితే వీళ్ళు ఆత్మానుసారంగా అనేటువంటి ప్రవర్తన ఈ అన్యజనులు ఆత్మానుసారంగా ప్రారంభించి మరలా శరీరానుసారంగా వెళ్ళిపోతున్నారు. శరీరానుసారమైనటువంటిది శరీరానుసారమైనది మతము, ఆత్మానుసారమైనది మార్గము. ఈ మార్గ విశ్వాసాన్ని అనుసరించాల్సినటువంటి మీరెంత అవివేకులైతురా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలవుతురా. ఆత్మానుసారంగా అనుసరిస్తున్నప్పుడు ఆశీర్వాదాలు అని చెప్పేసి వచ్చినవన్నీ దాచుకుని పెంచుకునేపాటికి ఏమవుతుంది? మత విశ్వాసానికి తీసుకెళ్ళిపోతున్నారు. మార్గ విశ్వాసం ఏం చెప్తుంది? ప్రయాణంలో ఉన్నవాడు ఏం చేయాలి? ఏ ఆస్తిని దగ్గర పెట్టుకోడు. భూములున్నా ఏమున్నా క్యాష్ చేసుకుని దాన్ని తను ఎంతవరకు తీసుకెళ్ళడం అంతవరకు తీసుకుని వెళ్ళిపోతాడు. ప్రయాణంలో కూడా తక్కువ లగేజ్తో ఉంటాడు, మోర్ కంఫర్ట్గా ఉంటాడు. అటువంటిది మరలా మార్గ మధ్యంలో ఆగి మీరేం చేస్తున్నారు? శరీరానుసారముగా మీరేం చేస్తున్నారు? ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతున్నారు. అంటే మార్గంలో వెళుతున్నటువంటి వారికి, ప్రయాణంలో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదాలు అని చెప్పి కనబడుతుందంతా తీసుకుని ఆగిపోయారు. ప్రయాణంలో ఆత్మను కొనసాగించుకోనకుండా శరీరం విషయమే స్థావరాలు వేసుకుని కూర్చుని పోయారు. ఇదే స్థావరం అంటున్నారు వాళ్ళు. మత విశ్వాసం ఆచారాలు చేస్తుంది, మార్గ విశ్వాసం త్యాగం చేస్తుంది. ఇది యేసుక్రీస్తు వారు చూపించినటువంటి విషయం. ఈ గలతీ ప్రజలు ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతున్నారంట. అయితే ఒక మాట అంటున్నాడు ఆయన, వ్యర్థముగానే ఎన్ని కష్టములు అనుభవించిద్దిరా, అది నిజముగా వ్యర్థమగునా? అరే ఆత్మను రక్షించుకోవటం కోసం ఊరు వదిలొచ్చారే, మీ దేశాలను వదిలొచ్చారే, రాష్ట్రాలను వదిలొచ్చారే, ఇంత ఇదిగా మీరు చేసి అంత కష్టపడి శరీర విషయమై పొందుకున్న దాన్ని చూసి ఆగిపోతారా? ఆత్మను రక్షించుకుంటానని చెప్పి, నేను రక్షించబడ్డాను ఇతరులు రక్షిస్తానని చెప్పి వచ్చి మరలా మీరు ఈ విధంగా చేస్తారా? ఇది ఎక్కడ నేర్చుకున్నారు? వీళ్ళ మధ్యలో చెడగొట్టారు. మనం చూసినట్టయితే సొలొమోను గారి కుమారుడు, రాజైన సొలొమోను గారి కుమారుడు అయినటువంటి రెహబాము యవ్వనస్తుల యొక్క మాటలు విన్నాడు, వృద్ధుల యొక్క మాటలు వినలా. తద్వారా రాజ్యము 2గా విడిపోయింది. 12 గోత్రాలుగా ఉన్నటువంటి రాజ్యము 2గా విడిపోయింది. సొలొమోను వరకు కూడా 12 రాజ్యాలుగా ఉన్నటువంటి పరిస్థితిని కుమారుడు రావటం చేత ఏమైందంటే 2 రాజ్యాలుగా విడిపోయింది, 2 గోత్రాలుగా విడిపోయింది. తండ్రి ఎంత కష్టపడ్డాడో కుమారుడు వచ్చేసరికి ఏం జరిగిందంటే, యవనస్తులు అంటే ఈయనకన్నా చిన్నవాళ్ళు, ఈయన వయసు కూడా కాదు, ఈయనకన్నా చిన్నవారి సలహాలు తీసుకుని
వృద్ధులైనటువంటి వారు, అనుభవ జ్ఞానం కలిగినటువంటి వారిని ప్రక్కన పెట్టాడు. ఇక్కడ జరుగుతుంది అదే, గలతీ సంఘాల దగ్గర కూడా జరుగుతుంది అదే. వారు మత విశ్వాసాన్ని నేను అవలంబించానురా, మతంలో నుంచి వచ్చినండి నేను, అది శరీరానికి సంబంధించింది. ఇప్పుడు మన ఆత్మీయులుగా ఉన్నామని చెప్పి యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మార్గాన్ని చూపించినప్పుడు వీరు దాన్ని నేర్చుకుని తర్వాత దానికోసం శ్రమపడ్డారు, ఇష్టపడ్డారు, చాలా త్యాగాలు చేశారు. ఈలోపు ఆస్తి పెరిగేసరికి మరలా ఏం చేశారంటే శరీరానుసారంగా పరిపక్వం అవ్వటం మొదలుపెట్టారు. నేడు క్రైస్తవ జీవితంలో జరుగుతుంది కూడా అదే. క్రైస్తవులుగా ఎన్నో కష్టాలు పడి అనుభవించి తింటాకి లేని పరిస్థితిలో దేవుడిచ్చిన దాన్ని భుజించి మన్నాను తిని వచ్చిన తర్వాత మరలా ఏం జరుగుతుందంటే శరీరానుసారంగా పరిపక్వం చెందుతూ వారు పడిన కష్టాలను, వారు చేసినటువంటి త్యాగాల వల్ల ఇది పొందుకున్నామని చెప్పి అబద్ధ సాక్ష్యాన్ని చెప్పుకుంటూ ఆ కష్టాలు ఆ రోజుతోనే ముగిసిపోయినాయని చెప్పేసి ఇంకా కష్టపడని అవసరం లేదు అని చెప్పి ధర్మశాస్త్రోపదేశకులు అయిపోయి ధర్మశాస్త్రానుసారంగా శరీరాన్ని మతాన్ని పోషించుకునే వారిగా గలతీ సంఘం మారిపోయింది. నేడు క్రైస్తవ సమాజం కూడా అంతే. ఈ గలతీలు రాస్తున్నాడు పౌలు గారు. మతం అంటే ఏంటి, మత విశ్వాసం అంటే ఏంటి తెలియపరుస్తున్నాడు ఆయన. మత విశ్వాసము అన్నది యూదా ప్రజలు చేసినటువంటిది. ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు అన్న ఒకటే. ఇశ్రాయేలు ప్రజలు ఆచరించినటువంటిది మత ఆచారం. అది ఒక ఛాయగా, అది నేడు మనం అనుసరించకూడదు. ఓ గలతీలారా, యేసుక్రీస్తు వారిని మీరు చూశారు కదా, నేడు మీరు అలా చేయకూడదు. మీరు మత విశ్వాసానికి ప్రాముఖ్యతనివ్వకూడదు, మార్గ విశ్వాసంలో మనం ఉండాలి అన్నది తెలియపరుస్తున్నాడు ఆయన. మతము అంటే మనం చూసినట్లయితే అది యూదా మతం. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 17వ వచనం. రాజు చేసిన తీర్మానమును, అతని చట్టమును వచ్చిన ప్రతి సంస్థానమందును, ప్రతి పట్టణమందును యూదులకు ఆనందమును సంతోషమును కలిగను. అది శుభోదయమని విందు చేసుకున్నది. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగను. కనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. ఇక్కడ మనం చూసినట్లయితే అహష్వరేషు 127 సంస్థానాలకి ఆయన ఏంటంటే రాజుగా ఉన్నప్పుడు ఆయన సంస్థానంలో జరిగినటువంటి విషయమే మొర్దెకైని చంపాలని చెప్పి హామాను ప్రయత్నించాడు. యూదా మతాన్ని లేకుండా చేయాలని చెప్పి హామాను ప్రయత్నించాడు. హామాను విషయమై దేవుడు తన కనికరం చొప్పున ఎస్తేర్ని నిలబెట్టాడు, మొర్దెకైని నిలబెట్టడం చేత అక్కడ ఏం జరిగిందంటే హామాను తప్పు చేశాడని చెప్పి నిరూపింపబడి హామానుకు ఉరిశిక్ష విధించబడింది, ఆ కుటుంబానికి విధింపబడింది. హామాను తదనంతరం మొర్దెకైకి ఆయనకి ఆ గవర్నమెంట్లో ఆ ప్రదేశంలో ఆయనకి ఉన్నత స్థానం కలిగినప్పుడు ప్రజలు ఏం చేశారంటే యూదుల గురించి భయం పుట్టింది. యూదుల గురించి ఏంటంటే యూదుల ఎడల భయము కలిగను. కనుక అనేకులు యూదుల మతమును అవలంబించిరి. ఇక్కడ వీరికి ఏంటంటే యూత్ మతం ఏం చేస్తుందంటే భయాన్ని కలిగిస్తుంది. నేడు క్రిస్టియానిటీలో కూడా జరుగుతుంది అదే. మతాన్ని అడ్డపెట్టుకుని భయపెడుతున్నారు. భయపడాల్సిన పని లేదని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ధైర్యంగా మీరు నిలబడినట్లయితేనే, నా మార్గాన్ని అనుసరించినట్లయితే, మార్గం అనుసరించాలంటే ధైర్యం కావాలి. మతానికి భయపెడతారు, భయపెట్టాలి. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది. కానీ ఇక్కడ మొర్దెకై భయపెట్టలా, కానీ ప్రజలే ఆళ్లే భయపడ్డారు. యూదుల ఎడల భయము కలిగెను. మరియు దేశ జనులలో యూదుల ఎడల భయము కలిగెను. కనుక అనేకులు యూదుల మతమును అవలంబించారు. నేడు కూడా బలవంతపు మత మార్పుడులు అని చెప్తా ఉంటారు. బలవంతంగా మతం మార్చేది, భయపెట్టి మార్చేది నేడు క్రైస్తవత్వం కాదది. మొదటిగా అన్యజనులైనటువంటి వారు గుర్తుపట్టాల్సింది ఏంటంటే క్రీస్తుని వెంబడించేవారు మార్గ విశ్వాసం. ఇది మతము కాదది. యూదా మతము, ఇశ్రాయేలు మతం అది మతముగా శరీరంలో జరిగేది. కానీ యూదులుగా క్రైస్తవులుగా ఉన్నటువంటి క్రీస్తుని వెంబడించేవారు మార్గ విశ్వాసం. బలవంతంగా దీంట్లో తీసుకుని వెళ్ళాలంటే మార్గంలో కష్టం. మనకి కొన్ని సామెతలు ఉంటాయి. బలవంతంగా ఎవరు కూడా గుర్రానికి నీళ్లు తాగించలేరని. అలాగే బలవంతంగా చేస్తానికి కుదరదు. వారు అంగీకరించాలి. అంగీకరిస్తేనే ఆ మార్గంలో నడవగలుగుతారు. అంగీకరించాలంటే
ఆయన ఏం తెలియపరిచారో అది క్లియర్గా వివరంగా తెలియపరిచేయాలి. కానీ బలవంతంగా తీసుకెళ్తున్నారంటే మత విశ్వాసం, అది మతంలోకి లాక్కోవటం, అది క్రీస్తు చూపించినటువంటి మార్గం కాదు. ఛాయగా బైబిల్లో ఉంది మతము, అది పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు అవలంబించింది. అది భౌతికంగా కనబడేది, ఆత్మీయంగా ఎలా కనబడాలో యేసుక్రీస్తు వారి ద్వారా మార్గం చూపించబడింది తప్ప, యేసుక్రీస్తు వారి ద్వారా మార్గం చూపించబడింది తప్ప ఇది బలవంతంగా చేసేది కాదు. ఇది బలవంతంగా మత మార్పిడులు ఎవరు చేసినా వారి స్వప్రయోజనం కోసమే, వారి కొంతకాలమే అది పనిచేస్తుంది. వారి జీవనోపాధి కోసము ఉద్యోగాలు చేసి ఎలా బతుకుతున్నారో అలాగే వారు కూడా బలవంతంగా భయపెట్టి, ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో చూసినట్టయితే ఎస్తేరు గ్రంథంలో వారే భయపడ్డారు, కానీ ఈ మతాన్ని అడ్డం పెట్టుకుని భయపెట్టేవాళ్ళు ఉన్నారు. చర్చికి డబ్బులు ఇవ్వకపోతే ఏం జరుగుతుందని చెప్పను, భయమే. కానుకలు పోతే ఏమైందో నేను చెప్పను, మీ ఇష్టం. అంటే ఒక క్వశ్చన్ మార్క్ వేసేసి, అంటే ఆల్రెడీ మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో భయభ్రాంతులై ఉన్నటువంటి వారే అందరూ భయంతోనే మతాన్ని చేసేవాళ్ళు, మతాన్ని ఆచరించేవాళ్ళు, భయపడతానే చేసేవాళ్ళు. కానీ ప్రేమామయుడు అనేటువంటి యేసుక్రీస్తు వారు భయపెట్టలేదు, భద్రతనిచ్చాడు, భరోసానిచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. అది చూపించి ఆయన సంఘాన్ని నిర్మించాడే తప్ప, తన యొక్క మార్గాన్ని చూపించాడే తప్ప భయభ్రాంతులు చేయలేదు. ఒకటే చెప్పాడు, విశ్వసిస్తే నాతో పాటు మీరు నిత్యరాజ్యంలో ఉంటారని, లేకపోతే మీరు నరక పాత్రులు అవుతారని. నమ్మి రక్షణ పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అని బైబిల్లో తెలియపరుస్తున్నటువంటి మాటే. ఇది అవలంబించాల్సిందే, ఇది ఖచ్చితం, ఇది మార్గం, మతం కాదు. నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే, నువ్వు ఇళ్ళు ఇవ్వాల్సిందే, భూములు ఇవ్వాల్సిందే, లేకపోతే నీకు పరలోకం ఏమోనని బైబిల్ చెప్పట్లేదు, బెదిరించట్లేదు. నేడు వారేమనుకుంటున్నారంటే నమ్మి బాప్తిసం పొంది నమ్మి విశ్వసించిన రక్షించబడతాడు, లేకపోతే శిక్షించబడతాడంటే, అంటే మేము నమ్మదు, మమ్మల్ని శిక్షించేస్తాడా అంటే, అసలు నువ్వు ఏం చెప్పాడో ఆయన, ఎలా నడవమన్నాడో చెప్పింది తెలుసుకున్న తర్వాత ఆ మాట అనాలి. అంటే మేము నడవకపోతే నరకంలో వేసేస్తాడా అంటే, ఇప్పుడు ప్రమాదం ఉన్న ప్రదేశానికి వెళ్ళకూడదని బ్రిడ్జి కూలిపోతుందంటే, అది కూలిపోతుందని అనౌన్స్మెంట్ వస్తేనే కదా అది దాంట్లో ప్రవేశించకుండా వెళ్లకుండా ఉంటారు. ఏ హెచ్చరికలు లేకుండా ఉన్నప్పుడు బ్రిడ్జ్ ఎక్కితే పడిపోతావా అదేంటి అన్నారు అనుకో, అది ఎందుకు పడిపోబోతుంది? వరద తాకిడితో ఉంది, పడిపోబోతుంది, ఎక్కద్దని చెప్తున్నాడు. ఆ విషయం తెలుసుకోవాలి. అక్కడ దాకా అడగకుండా అసలు బ్రిడ్జి పడిపోవటం ఏంటి? ఎన్ని సంవత్సరాలు నేను తిరుగుతున్నా, వెళ్తే పడిపోతావా అంటే, మాట వినపోతే నరకానికి పోతావా అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. కానీ అది కాదు. ఇక్కడ మనం ప్రమాదం ఉందంటే దేనికి జరగబోతుంది, దేనికి మాట తెలియపరిచారు, ఏ విషయంలో తెలియపరిచారని తెలుసుకోవాలి. ఇరుగు పొరుగు వారి ఎడల ప్రేమ చూపించి మీరు ఐక్యతగా ఉండి నా మాటను అంగీకరించినట్లయితే నిత్యరాజ్యంలో ఉంటారన్నారు. అలాగే బ్రిడ్జి మీద మీరు వెళ్ళినట్లయితే ప్రమాదం జరగబోతుంది, వెళ్ళమాకండి, వెళ్తే ప్రమాదం అంటే అక్కడితో ఆగిపోకుండా ఎందువల్ల ప్రమాదం జరగబోతుంది, ఏం జరుగుతుందంటే ఇన్ని రోజులు వరద తాకిడి లేదు, వర్షాల వల్ల వస్తున్నటువంటి వరద తాకిడి వల్ల బ్రిడ్జి ఉండబోదు, దీని గురించినటువంటి పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ మేము మీకు చెప్తున్నాము, మీరు జాగ్రత్త, అలాగే సముద్రంలోకి వెళ్ళే వాళ్ళు కూడా వెళ్ళమాకండి, ఇలాంటివన్నీ చెప్పినప్పుడు ఎలాగా మేము నశించిపోతామని మీరు చెప్తారని చెప్పి అడ్డం పడకూడదు. ఏం జరుగుతుందో ఏం చెప్పిందో తెలుసుకోవాలి. బైబిల్ మొత్తం విన్న తర్వాత బ్రిడ్జి పడిపోబోతుందని తెలిసిన తర్వాత ఎవరు కూడా వెళ్ళటానికి సాహసించరు. బ్రిడ్జి పడిపోతుందని వివరంగా తెలుసుకున్న తర్వాత వెళ్ళటానికి సాహసించరు. అలాగే బైబిల్ విషయం ఏదైతే తెలియపరుస్తుందో దాన్ని గ్రహించిన తర్వాత తమ జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలను గమనించిన తర్వాత వారు కూడా గుర్తుపట్టగలరు. బైబిల్ రాయబడింది సుమారు 1000 పేజీల దాకా ఉంటుంది. ఒక్క మాటతో చెప్పాలంటే ఒక్క మాటతో అర్థం కాదు. దానికి ఎంతో అవసరం, చాలా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఉంది, తెలియాల్సినటువంటి అవకాశం ఉంది. బ్రిడ్జికి చిన్నపిల్లలు వెళ్ళొద్దంటే తెలియదు, వాళ్ళు వెళ్ళిపోతారు. పెద్దవాళ్ళు అయినప్పుడు ఏమవుతుందంటే వారు గ్రహించగలుగుతారు. ఎందుకంటే అంతకుముందు ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ బట్టి, ఆ ఎక్స్పీరియన్స్ పిల్లలకు తెలియదు, పెద్దోళ్ళకే తెలుస్తాయి. బైబిల్ విషయాలు కూడా అంతే.
బైబిల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్, దేవుని యొక్క నడక తెలిసినప్పుడు ప్రమాదం ఉందో లేదో అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే క్రైస్తవంలో కూడా భయపెట్టేవాళ్ళు ఉన్నారు. భయపెట్టి డబ్బులు సంపాదించుకుంటారు తప్ప భద్రపరిచే వాక్యాలు చెప్తే ఎవరు కూడా డబ్బులు సంపాదించుకోలేరు. ఇది 100% కరెక్ట్. భయపెట్టి డబ్బులు సంపాదించుకుని, మందిరాలు నిర్మించుకుని, కోటలను ఏర్పాటు చేసుకుని, అనేక రకాలైనటువంటి భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని చెప్పి భూ సంబంధమైన వాటిని సంపాదించుకుంటూ వారు భయపెట్టేవారు. భయపెట్టుట చేతనే, అబద్ధాలు చెప్పటం చేతనే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఆశీర్వాదంగా వచ్చిందని చెప్పి చెప్పుకోవటానికి. కానీ ఇది అది కాదు, మతం అది. యేసుక్రీస్తు వారు మార్గం. యూదా మతంలో ఎస్తేరు అహశ్వరేశ్వరు రాజ్య పరిపాలన కాలంలో జరిగినటువంటి విషయంలో యూదులకు భయపడి మతాన్ని స్వీకరించారంట వాళ్ళు. అమ్మో, వీళ్ళతో పాటే ఉండాలి, వీళ్ళతో ఉంటే మనకి ఇబ్బంది ఉండదు, వీళ్ళతో పాటే ఉందాము, ఎందుకు వచ్చిన గొడవ, ఏ ఉంది, ఊరికే మతం తీసుకుందాం, మళ్ళీ మన ఇష్టం మనం చేసుకుందాం, ఊరికే మతం తీసుకుందాం అని చెప్పి మతం తీసుకుంటారు. అంటే సర్టిఫికేట్ల కోసమో, లేకపోతే సంపద కోసమో, ఫండ్స్ కోసమో, కొంతమంది ఇదివరకు క్రైస్తవులోకి మారేవారు, వారు ఏదో ప్రలోభాలు పెట్టారని చెప్పి స్కాలర్షిప్లు వస్తాయని చెప్పి మారేవారు అని చెప్పి చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా అలాగే వారు యూదులకు భయపడ్డారు. ఎస్తేరు గ్రంథంలో కూడా భయపడి వారు ఏం చేశారంటే మతాన్ని ఆచరించారు. కానీ మార్గంలో ఎవరు కూడా ఈ విధమైనటువంటిది ఉండదు, మతం ఉండదు, భయపెట్టేది ఉండదు. భయపడాల్సింది దేవునికి, దేవుని మార్గంలో నడుస్తున్నామో లేదో చూసుకుంటాకే ఇది మార్గంలో చూడాలి, మార్గంగా దీన్ని వెళ్ళాలి. క్రొత్త నిబంధన విశ్వాసులకి క్రీస్తు వారు చెప్పినటువంటిది ఇది. అయితే మతమును గురించినటువంటి సందర్భాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి నోట మతమును గురించినటువంటి విషయాన్ని మనం చూడగలం. యేసుక్రీస్తు వారు కూడా వీరి యొక్క మత ఆచారాలు ఎలాగుంటాయో తెలియపరిచారు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురికి తెలిసిన విషయమే. అది మత విశ్వాసం. పాత నిబంధన గ్రంథంలో యాకోబు సంతానం ద్వారా, ఇశ్రాయేలు ప్రజల ద్వారా వచ్చింది మత విశ్వాసం. కానీ మార్గ విశ్వాసం రాబోయే రోజుల్లో చూపించడానికే తెలియపరిచిందని చెప్పి ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారి గురించినటువంటి ప్రవచనాలే కానీ ఇవన్నీ కూడా తెలియపరుస్తున్నాయి. అయితే వీరి విషయమై మత ఆచారాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. కానీ మత ఆచారాన్ని కొనసాగిస్తున్నారే కానీ మనసులో మాత్రం వారి మనస్సాక్షి పనిచేయట్ల. మతాచారం ఏం చేస్తుందంటే మనస్సాక్షి పనిచేయట్ల. ఫస్ట్ కాలంలో 2000 సంవత్సరాలు చూస్తే, ఆదాము గారి కాలంలో, నోహా గారి దినాల వరకు మనస్సాక్షి పనిచేయరా. సరే, మందిర నిర్మాణం చేస్తే ఇక్కడ మనస్సాక్షి పనిచేయట్ల. మతంగా దాన్ని తీసుకొచ్చి మనస్సాక్షిని బయటపెట్టి చూపించి ప్రదర్శించినా కూడా వీళ్ళ మనస్సాక్షి అంటే సాక్ష్యాధారాలతోటి కూడా చూపించినా కూడా మనస్సాక్షి పనిచేయట్ల. అందుకని యేసుక్రీస్తు వారు మాట అంటాడు, మత్తయి సువార్త 23:15. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరి మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే 2 అంతలుగా నరకపాత్రుడిగా చేయుదురు. చూడండి, ఇక్కడ వేషధారులైనటువంటి శాస్త్రులు, పరిసయ్యులు. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ ఎవరు? ధర్మశాస్త్ర గ్రంథం ఏదైతే తెలియపరుస్తుందో, ధర్మశాస్త్ర గ్రంథం ధర్మ విధులను తెలియపరుస్తుంది. అలాగే దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలియపరుస్తుంది. రాబోయే రోజుల్లో మెస్సయ్యగా వస్తున్నాడని తెలియపరుస్తుంది. ఆదుకునే రాజుగా వస్తాడు, సమాధాన రాజుగా వస్తాడని తెలియపరుస్తుంది. అన్నీ ఉన్నాయి. నేడు కూడా క్రొత్త నిబంధనలో 2వ రాకడ గురించి రాయబడి ఉంది. 2వ రాకడ, సిద్ధపాటు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా చెప్పరు. ధర్మశాస్త్ర ఉపదేశకులు ఏం చేస్తున్నారో నేడు క్రొత్త నిబంధన సేవకులు కూడా అదే చేస్తున్నారు. ఎలాగైనా మానవ నైజం కదా, ఆ బీజం పడింది కదా, ఏదైనా తోటలో ఆయన సృష్టించిన మనుషుల్లోనే పడేసింది. అది అలాగే ఇంప్లిమెంట్ అవుతానే ఉంది. అందుకని అన్నాడు, అయ్యో వేషధారులైనారా. వేషధారులు అంటే వీళ్ళు వేషం వేశారు, ఒక వేషం పైకి ప్రేమగా కనిపిస్తున్నారు. అదే వేసింది అపవాది ఏదైనా తోటలో, నమ్మకంగా అనే వేషం. పరిసయ్యులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరి మీ మతంలో కలుపుకుంటూ మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. మొత్తం మీరు ఏం చేస్తారంటే
చుట్టి వస్తారు. అలాగే అంతేకాకుండా వీరికంటే రెండంతలు నరకపాత్రులుగా చేస్తారంట మళ్ళీ వీళ్ళు. రెండంతలుగా అంటే రెండంతలుగా నరకపాత్రులుగా చేయటం అంటే వీరు సముద్రం మొత్తం తిరిగి మతంలో చేర్చుకోవటానికి, కలుపుకోవటానికి సముద్రాలు మొత్తం తిరిగి వచ్చి రెండంతలుగా నరకపాత్రులుగా చేస్తారు. ఎట్లా రెండంతలుగా అంటే వీరికి ఇక్కడ నరకం చూపిస్తారు, వీళ్ళ మతంలో చేర్చుకుని పీడిచ్చుకు తింటారు. డబ్బులు ఇవ్వండి, దానికి కట్టాలి, దీనికి కట్టాలి, రకరకాలైనటువంటి విషయాలు. ఒకదానికి కాదు, ప్రజలను చూసేసరికి ఆశ డబ్బు మీదకి వెళ్ళిపోతుంది. వాక్యాన్ని తప్పించేసుకుని అబద్ధధనం ఎప్పుడు కూడా సత్యాన్ని ప్రక్కకు తోసేస్తుంది. ఇదే విధంగా వీరేం చేస్తున్నారంటే మతాన్ని కలుపుకోవటానికి కోసం సముద్రాలు మొత్తం తిరిగి వస్తారు. ఈరోజు చాలా మంది దేశ విదేశాలు తిరుగుతున్నారు, రాష్ట్రాలు తిరుగుతున్నారు, ప్రాంతాలకు తిరుగుతున్నారు, అన్నిట్లు కూడా తిరుగుతున్నారు. ఎందుకని? మత వ్యాప్తి ఏం చేస్తుంది? మత్తు కలిగిస్తుంది, ఆ అబద్ధధనాన్ని కూర్చిపెడుతుంది. ప్రతి వ్యాపారస్తులు ఉన్నారండి, ప్రపంచవ్యాప్తంగా లోకస్తులు చూసినట్లయితే అన్ని జనులు వ్యాపారస్తులు ఉన్నారు. వారందరూ కూడా భూమంతా తిరుగుతూ ఉంటారు, ప్రపంచాలు తిరుగుతూ ఉంటారు, డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు. వీళ్ళు కూడా అంతే, మతంలో కలుపుకోవటం కోసం ప్రపంచం మొత్తం తిరిగి వస్తారు. కానీ మార్గం చూపించడానికి కాదు, ఎంతో కష్టపడతారు. అపవాది వీరికి అది నేర్పింది. లోకానికి ఏదైతే తెలియక వీరు లోకాన్ని సంపాదించుకుంటున్నారో వారు తెలియక చేస్తున్నారు. వీరు తెలిసి కూడా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ప్రపంచాన్ని సంపాదించుకుంటున్నారు, ప్రపంచం మొత్తం తిరుగుతున్నారు. ఇది ఒక రకమైనటువంటి సంపాదన. అబద్ధధనం కళ్ళను గుడ్డిదనం కలిగించేస్తుంది. దేవుడు వాక్యాన్ని ఇంకా కనబడదు. నీతి, నిజాయితీ, యథార్థత, కనికరం, ఏది భక్తి కానీ ఏది పనిచేయదు. ఇంకా అదే ఇక్కడ రాస్తున్నాడు ఆయన. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, ఆయన నోటెంట వచ్చిన మాట ఇది. నేను చెప్తున్నటువంటి మాట కాదు, యేసుక్రీస్తు వారు ఎవరు చెప్తున్నాడు? శాస్త్రులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు. వీళ్ళు పరిసయ్యులు అంటే ఎవరో? ఆ మందిరంలో అక్కడ ఉండేవాళ్లే. పౌలు గారు కూడా పరిసయ్యుడే. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా. అప్పటికి పౌలు గారు ఇంకా ఇందులో యూద మతంలోనే ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు వారిని ఎరగల. యేసుక్రీస్తు వారి భూమి మీద ఉన్నప్పుడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలుగా నరకపాత్రులుగా చేదురు. నరకపాత్రులుగా ఎట్లా చేస్తారు? రెండంతలుగా అంటే పీడించుకు తింటా ఉంటారు. డబ్బులు కావాలి, డబ్బులు కావాలి, డబ్బులు కావాలి. ఇంకే ఆలోచన ఉండదు. ప్రతి దానికి డబ్బులు కావాలి. తుమ్మినా దగ్గినా దేనికన్నా డబ్బులే. అది వస్తే చాలు, అదే బతికిచ్చేస్తుంది. దేవుడి తర్వాత డబ్బులు ఉండాలి, లేకపోతే మనుషులు గౌరవించరు. ఎవరికి కావాలి మనుషులు గౌరవం? యేసుక్రీస్తు వారిని గౌరవించారా? యేసుక్రీస్తు వారు కూడా మరి వదిలొచ్చిన ఆయన ఎందుకు సంపాదించుకోలేదు మనుషులు గౌరవించరని? మనుషుల గౌరవం ఎవరికి కావాలి? దేవుడు మెచ్చు మనిషి ఆడు గొప్పవాడు, ధన్యుడు. మనుషులు మెచ్చుకునేవాడు ధన్యుడు కాదు. అది శాపం. చాలామంది మన పూర్వీకుల్ని పాడు చేశారంట. వీళ్ళ పొగడ్తలతోటి వీరే చేశారంట, నాశనం చేశారంట వీరిని. కాపర్లు కూడా. కాపర్లు ఈరోజు ఏం చేస్తున్నారంటే పొగడటం. అంటే దేవుడి తర్వాత డబ్బు ఉంటేనే విలువ. దేవుడు చెప్పింది అలా అయితే యేసుక్రీస్తు వారు కూడా మనుషుల విలువ కోరుకునే రకైతే ఇంకెందుకు? మనమే రక్షించబడేవాళ్ళం కాదు. ఈరోజు డబ్బు సంపాదించుకోవడం మార్గం వీరికి ఉండేది కాదు. ఇక యేసుక్రీస్తు వారు కూడా అదే చూపించుంటే, ఆయన చూపిన మార్గం వేరు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరు మీ మతంలో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతను మీకంటే రెండంతలుగా నరకపాత్రులుగా చేదురు. నరకపాత్రులు అంటే రెండింతలుగా. ఎట్లాగే ఏం చేస్తారు? పీడించుకుని ఇక్కడ ఉన్నటువంటి వారి ఆస్తులన్నీ లాక్కోవటమే కాకుండా నరకంలో కూడా పడేస్తారు. రెండు విధాలుగా. ఇక్కడ భూలోకంలో నరకం, తర్వాత నరకం. నిజంగా ఆత్మకు కూడా నరకాన్ని ప్రాప్తింపజేస్తారు, నరక పాత్రులుగా చేస్తారంట. ఈ శాస్త్రులకి, పరిసయ్యులకి ఇక్కడ భూమి మీద ఎంజాయ్గా జీవిస్తారు, లగ్జరీ లైఫ్లో అనుభవిస్తారు. వీళ్ళు ఇక్కడ బాగానే ఉంటుంది, వీళ్ళకి పరలోకంగా ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ. కానీ తర్వాత ఎలాగో నరకానికి ఒకసారి వెళ్తారు, నరకం అక్కడ చూస్తారు. కానీ వీళ్ళు మతంలో కలుపుకునే వాళ్ళు ఏం చేస్తారంటే రెండు విధాలుగా చూపిస్తారు. ఇప్పుడు నేడు జరుగుతున్న సమాజంలో జరుగుతుంది అదే. రెండు విధాలుగా సంఘంలో చేర్చబడినటువంటి అమాయకులను జరుగుతున్నటువంటిది ఏంటంటే మత విశ్వాసాన్ని అవలంబిస్తూ వీరు నరకానికి పాత్రులుగా నేడు
శరీరంలోనూ చేస్తున్నారు, తర్వాత ఆత్మీయంగా చేయబోతున్నారు, చేస్తున్నారు, నరక పాత్రలుగా చేస్తున్నారు. యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్తున్నటువంటి మాట. మతంలో ఏముంటుందంటే భయం ఉంటుంది, భయపెడతారు. దానికోసం వాళ్ళకి బానిసలుగా చేసుకోవడానికి ప్రపంచం మొత్తం తిరిగి వస్తారు. అందరికి వెళ్ళి పాడు చేసి, అన్ని సంఘాలకి వెళ్ళి ఇదే మతం మత్తెక్కిచ్చి పాడు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అబద్ధధనాన్ని కోసం. అబద్ధధనం విడిస్తేనే కానీ సత్యం అంటే ఏంటో అర్థం కాదు. ఇది మతంలో ఉంది ఏంటంటే యేసుక్రీస్తు వారి నోటితో చెప్తున్నటువంటి మాట. రెండంతలుగా నరక పాత్రలు చేస్తున్నారు, జాగ్రత్త అని. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళెవరంటే ధర్మశాస్త్ర ఉపదేశకులే. వీరి గురించి చెప్తున్నటువంటి మాట. అలాగే ఫేస్తు మతముల గురించి తెలియజేయుట. ఫేస్తుకి ఏం చెప్తున్నాడంటే పౌలు గారు మతాన్ని గురించినటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. అపోస్తల కార్యాలు 25:19. అయితే తమ మతమును గూర్చి చనిపోయిన యేసు అను ఒకను గూర్చి ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. ఎవరికి? ప్రధాన యాజకులకి పెద్దలకి ఏంటంట, పౌలు గారికి కొన్ని భేదములు, మత భేదములు ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే మతం చనిపోయిన యేసు అని ఒకను గూర్చియు, అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నాయి. అంటే పౌలు గారు రక్షించబడినటువంటి తర్వాత ఆయనను పట్టుకుని బంధించి అగ్రిపరాజ, బెర్నికెయే, ఫేస్తు దర్శనం చేసుకుంటూ వచ్చిన కైసర ప్రాంతంలో జరుగుతున్నటువంటి వీళ్ళు అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే వీరికి ఏంటంటే మతమును గూర్చియు, రెండవది చనిపోయిన యేసు అని ఒకను గూర్చియు ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు కనబడెను. చనిపోయినటువంటి యేసుక్రీస్తు వారి గురించి, తర్వాత అలాగే యూదా మతముల గురించి ఎవరికి? ప్రధాన యాజకులు, ఎవరాళ్ళు? సంఘ పెద్ద కాపర్లు, రెవరెన్స్. అంటే నేడు మనం చెప్పుకునే దాన్ని బట్టి పోల్చి చూసుకుంటే ప్రధాన యాజకులు, యూదుల పెద్దలు అతని మీద తెచ్చిన ఫిర్యాదు 25:15 నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను, యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిసి అతని శిక్ష విధింపవాలని వేడుకుని ఆయన్ని పౌలు గారు యేసుక్రీస్తు వారి గురించి మార్గ విశ్వాసాన్ని చెప్తున్నారు. మతంకు వచ్చే ప్రమాదం ఉంది, మతానికి ప్రమాదంలో పడిపోద్ది కాబట్టి అని చెప్పి మత విశ్వాసాన్ని ఇంకా కొనసాగించాలని, అంటే యేసుక్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానాల తర్వాత కూడా యేసుక్రీస్తు వారిని కూడా ఈ గ్రూప్ వాళ్ళే శిలువకు అప్పగించింది. అలాగే ప్రధాన యాజకులను, యూదుల పెద్దలు అందరూ కూడా మరలా ఈయన కూడా ఉంచకూడదు, యేసుక్రీస్తు వారిని, చనిపోయిన యేసుక్రీస్తు వారిని చెప్తున్నారు, వీరిని కూడా ఉంచకూడదని చెప్పి వేడుకుంటున్నారంట. దేనికి? మతం గురించిను మార్గము గురించినటువంటి డిస్కషన్స్, అంటే విభేదాల గురించి ఇక్కడ అన్యులైనటువంటి రోమి రాజులు అగ్రిపరాజ, బెర్నికేయు, ఫేస్ వాళ్ళ విషయం వచ్చింది. అంటే అప్పుడు పాలిస్తున్నటువంటి రోమి సామ్రాజ్యం ఉండటం వల్ల, రోమిలు అజమాయిషిలో ఉండటం వల్ల యూదా ప్రాంతం, వీరు అక్కడ తీసుకెళ్లి వేడుకున్నారు. మా మత విశ్వాసాన్ని మార్గ విశ్వాసం ద్వారా పాడు చేస్తున్నాడు. మత విశ్వాసం మార్గ విశ్వాసాన్ని ఎప్పుడూ పాడు చేస్తుంది. మత విశ్వాసం సంపాదించుకోమంటుంది, మార్గ విశ్వాసం విడిచిపెట్టమంటుంది. ఇక్కడ భేదములు వస్తాయి. దీనికి మత విశ్వాసాన్ని అవలంబించేవారు, డబ్బు సంపాదించుకునేవాడు ఏం చేస్తాడంటే మార్గ విశ్వాసులను చంపడానికన్నా చూస్తాడు. మార్గంలో వెళ్ళేవారిని చంపటానికి కూడా ఇష్టపడతారు. వీళ్ళే చూసినట్లయితే మంచి సమరయుడు చూసినట్లయితే దారిలో వెళుతున్నప్పుడు ఆ సమరయుడు పడిపోతే ఆ లేవీయుడు కానీ యాజకుడు కానీ దగ్గరికి వెళ్ళరు. ఒక మంచి సమరయుడు వచ్చి అతనికి హెల్ప్ చేస్తాడు. నీ పొరుగువారు ఎవరంటే వీరిలో ఎవరైతే బాధలో ఉన్నారో, పడిపోయి ఉన్నాడో వారికి సహాయం చేసినటువంటి సమరయుడు. కానీ లేవీయుడు కానీ యాజకుడు కానీ అతనికి సహాయం చేయలా. అది ధర్మశాస్త్రం. కానీ మంచి సమరయుడు ఏం చేశాడు? అతనికి కావలసినంత కూడా చూసి మరలా అవసరమైతే ఇస్తానని చెప్పి ఒకడికి అప్పచెప్పి వెళ్ళాడు. ఇదే మార్గంలో జరిగేది.
మార్గ విశ్వాసాన్ని అవలంబిస్తే మత విశ్వాసులకు ఏమవుతుందంటే రాబడి పోతుంది. రాబడి కోసమే మత విశ్వాసాన్ని నేడు క్రైస్తవులుగా ఉన్నటువంటి సోకాల్డ్ పెద్ద పెద్ద పాస్టర్స్ అందరూ కూడా ఇది అనుసరించేది. మత విశ్వాసంలోనే విపరీతమైనటువంటి ధనాన్ని సంపాదించుకునే ఛాన్స్ ఉంది. మార్గ విశ్వాసంలో ఎట్టి పరిస్థితుల్లో రూపాయి కూడా రాదు. పోషిస్తాడు ఆయనే చూసుకుంటాడు. ఇదే విశ్వాసం. మార్గ విశ్వాసంలో సమకూర్చుకుని వెళ్ళేది కాదు. మార్గ విశ్వాసం ఆయన చూపించినటువంటి మార్గంలో వెళ్ళేది. జ్ఞానులు వెళ్ళారు కదా, జ్ఞానులు వెళ్ళారు. ఆ నక్షత్రాన్ని చూపించిన మార్గంలో వెళ్ళి వాళ్ళు వెళ్ళారే కానీ ఎవరో వారిని తీసుకువెళ్ళాల. ముగ్గురు జ్ఞానులను నడిపించింది ఆ యొక్క నక్షత్రం. అదే పరిశుద్ధాత్మ దేవుడే కూడా ఈ మార్గంలో నడిపిస్తాడు. అయితే ఇక్కడ ఫేస్తు దగ్గర మతముల గురించి వచ్చినటువంటి సందర్భంలో వారు అనుకుంటున్నారు వీరికి మత విశ్వాసంలో తేడాలు వచ్చినాయి, వీరిని మనం పరిష్కరించాలని అక్కడ చెప్తున్నటువంటి మాట. అలాగే అగ్రిప్ప రాజా యూదా మతము తెలుసు అని పౌలు గారు చెప్తున్నాడు. అంటే వీరికి ఆల్రెడీ తెలుసు. దాని గురించి ఇక్కడ మనకు రాయబడుతుంది 26వ అధ్యాయం 2వ వచనం 3వ వచనాల్లో. అగ్రిప్ప రాజా తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషంగా ఎరిగిన వారు గనుక, అలాగే 5వ వచనం, వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు నాకు ఇష్టమైతే నేను మన మతములోని బహు నిష్టగల తెగను అనుసరించి పరిచయుడునుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. అంటే అగ్రిప్ప రాజాకి కూడా తెలుసు యూదుల మతంలో నేను ఉన్నాను, చాలా నిష్టగా పరిచయుడిగా ఉన్నానన్న సంగతి మీకు తెలుసు. ఈ అగ్రిప్ప రాజాకి కూడా పౌలు గారి విషయమై తెలుసు ఆయనకి. ఒకప్పుడు నేను అది అవలంబించాను, అయితే నన్ను దర్శించినటువంటి యేసుక్రీస్తు, నజరేయుడైన యేసుక్రీస్తు నన్ను దర్శించుట చేత నేను మార్గాన్ని వెంబడిస్తున్నాను, ఆత్మను రక్షించుకునే మార్గానికి నేను వెళుతున్నాను. నేను క్రైస్తవ జీవితం కూడా తెలియపరిచేది అదే. మత విశ్వాసాన్ని వెంబడిస్తున్న వారికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు, మార్గ విశ్వాసంలో నడవమన్నారు. ఛాయగా చూపించినటువంటి మతాన్ని మతంగా వదిలేయండి. మార్గంగా మీరు ఏం చేయాలంటే ప్రేమ కలిగి నడవండి, మార్గ విశ్వాసంలో ఉండండి. మత విశ్వాసంలో ఆచారాలు ఉంటాయి. మత విశ్వాసంలో మతం ఉంటుంది, మందిరం ఉంటుంది, పండగలు ఉంటాయి, శత్రువులు ఉంటారు, ధర్మశాస్త్రం ఉంటుంది. మార్గ విశ్వాసంలో మతం ఉండదు, మందిరం ఉంటుంది. అది ఆత్మీయ మందిరము. ప్రతి ఒక్కరూ కూడా దేవునికి మందిరంగా, ఆయన నివాసయోగ్యమైన మందిరంగా ఉండాలి. పండగలు ఉంటాయి, సత్యముతో నిజాయితీతో చేసుకునేదే పండగలు. శత్రువు ఉంటాడు కానీ అది అపవాదే. లోకస్తులు ఎవ్వరూ శత్రువులు కాదు, అందరూ కూడా మన ఇరుగు పొరుగు వారే. వారు క్రీస్తుని అంగీకరించారా లేదా కాదు, వారే. కానీ వారు అనుసరించే విధానాన్ని, లోక విషయంలో అనుసరించే విధానాన్ని అనుసరించద్దు, కానీ వారు మన ఇరుగు పొరుగు వారే. వాటికి విభేదించండి. లోకంలో లోక సంపాదన కోసం ప్రాకులాడే స్థితిని విభేదించండి, కానీ వారు ఇరుగు పొరుగు వారిని గౌరవించండి. ఇది తెలియపరుస్తుంది. శత్రువులు ఉండరు మనకి. ప్రధాన శత్రువు అపవాది, అది ఆయనకి శత్రువు. ఆయన పగ తీర్చుకుంటాడు, ఆయనకి అది సంబంధం. అయితే మన తోటి ఉన్నవారు మన శత్రులు కాదు, మన మిత్రులు వారు, మన ఇరుగు పొరుగు వారు. అలాగే గ్రంథం 5 క్రొత్త నిబంధన ఉంది. అలాగే యేసుక్రీస్తు వారే గ్రంథమై ఉన్నారు. ఆయనే చూపించినటువంటి మార్గంలో నడవలసిన వారమై మనం ఉన్నాం. మతాన్ని చూస్తే, మతం చెప్పే మాటలు చూస్తే, మతం ద్వారా వచ్చేది గొడవలు, పేచీలు, తర్వాత అనేక రకాలైనటువంటి వాటి గురించి ప్రాకులాడి మతంలో కొట్టుకుంటారు, మతంలో తిట్టుకుంటారు, మతంలో దూషించుకుంటారు, మతంలో చంపుకుంటారు. కానీ మార్గములో చంపబడతారే తప్ప చంపరు. క్రీస్తు చూపించినటువంటి మార్గం చావటానికన్నా సిద్ధపడతారే కానీ అబద్ధధనాన్ని కూర్చుకోదు. ఇది సత్యం. యేసుక్రీస్తు వారు చూపించింది ఈ మార్గం. ఆత్మీయ మందిరిగా కట్టబట్టకు కావాల్సింది మత విశ్వాసం కాదు, మార్గ విశ్వాసం అన్న ఈ సందేశం ద్వారా మతమును గురించినటువంటి విషయాలు ఈరోజు మనం ధ్యానించటకు దేవుడు తన కనికరం చొప్పున ఇచ్చినటువంటి భాగ్యానికి ఆయనకి ఘనత మహిమ చెందును గాక. ఆమేన్.